తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐపీఎల్ 2026 మినీ యాక్షన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు ఏకంగా 14.20 కోట్ల రూపాయల ధరకు కొనుగోలు చేసి ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్ను మొదట 14.20 కోట్ల భారీ ధరకు తీసుకుని షాక్ ఇచ్చిన సిఎస్కే ఆ తర్వాత కొన్ని నిమిషాలకే రాజస్థాన్ వికెట్ కీపర్ కార్తిక్ శర్మ కూడా 14.20 కోట్ల ధరకు జట్టులోకి తీసుకుని సంచలనంగా నిలిచింది. ఐపీఎల్ వేలంలో ఇప్పటి వరకు కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ గా వీరు రికార్డులు బద్దలు కొట్టారు. ఇంతవరకు బాగానే ఉన్న వీరిద్దరికి ఇప్పుడు తుది జట్టులో ఎక్కడ ఆడతారనే ప్రశ్న ఎదురైంది. 14 కోట్ల ఈ యంగ్ ప్లేయర్లకు అసలు ప్లేయింగ్ లెవెల్లో చోటు ఉంటుందా, లేకపోతే కూర్చోబెట్టి ఊరుకునే డబ్బులు ఇస్తారా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ 2026 చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్లుగా ఆయుష్ మాత్రే, సంజు శాంసన్ బరిలోకి దిగుతారు. ఆయుష్ మాత్రే గత సీజన్లో ఇప్పటికీ తనను తాను నిరూపించుకున్నాడు. ఇక శాంసన్ జట్టులో కీలక ప్లేయర్ కావడంతో పాటు ఇటీవలే ఇండియాకు ఓపెనర్గా వరల్డ్ కప్ అందించాడు. దీంతో వీరిద్దరూ ఇన్నింగ్స్ ఓపెన్ చేయడం ఖాయంగా మారింది. మూడో స్థానంలో కెప్టెన్ గైక్వాడ్ వస్తాడు. నాలుగో స్థానంలో సౌత్ ఆఫ్రికా యంగ్ సెన్సేషన్ డెవాల్డ్ బ్రేవిస్ వస్తాడు. బ్రేవిస్ గత సీజన్లో సిఎస్కే జట్టు మధ్యలో వచ్చి దుమ్ము లేపేవాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా జట్టులో రెగ్యులర్ ప్లేయర్గా మారాడు. ఇటీవలే వరల్డ్ కప్ కూడా ఆడిన బ్రేవిస్ చెన్నై ప్లేయింగ్ 11లో ఉండడం ఖాయం. ఐదో స్థానంలో ఆస్ట్రేలియా స్పిన్ ఆల్రౌండర్ షాట్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. షాట్ స్పిన్ వేయడంతో పాటు పవర్ హిట్టింగ్ చేయగలడు. ఆరో స్థానంలో డేంజరస్ బ్యాటర్ ఆల్రౌండర్ శివం దూబే ఆడనున్నాడు. దూబే గత 4 సీజన్లుగా సిఎస్కే జట్టులో నిలకడగా ఆడుతూ కీలక ప్లేయర్గా ఎదిగాడు. ఏడో స్థానంలో రవీంద్ర జడేజాకు రీప్లేస్గా వచ్చిన ప్రశాంత్ వీర్ను ఆడించడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే జడేజా స్థానాన్ని భర్తీ చేయడానికి ఈ ఉత్తరప్రదేశ్ ఆల్రౌండర్ను కొన్నారు. 8వ స్థానంలో వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని ఆడతారు. ఇక బౌలర్లుగా స్లో బాల్ స్పెషలిస్ట్ నాథన్ ఎల్లిస్ జట్టులో ఉంటాడు. స్పిన్నర్గా నూర్ అహ్మద్కు జట్టులో చోటుకు ధోకా లేదు. ఫాస్ట్ బౌలర్లుగా గత సీజన్లో అద్భుతంగా రాణించిన ఖలీల్ అహ్మద్, ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా అన్షుల్ కంబోజ్ బరిలోకి దిగుతాడు. సిఎస్కే ప్లేయింగ్ 11 దాదాపుగా ఇలాగే ఉండబోతుంది. ఎందుకంటే వీరిలో ఎవరిని జట్టులో నుంచి తప్పించడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో మనం మాట్లాడుతున్న 14.20 కోట్ల ఆటగాళ్లలో ప్రశాంత్ వీర్కు ప్లేయింగ్ లెవెల్లో అవకాశం లభించినా కార్తిక్ శర్మకు ఛాన్స్ దక్కేలా కనిపించడం లేదు. ఒకవేళ కార్తిక్ శర్మకు ప్లేయింగ్ లెవెల్లో చేరుకోవాలంటే ఆసీస్ ఆటగాడు షాట్ను ప్లేయింగ్ 11 నుంచి తప్పించాలి. అలా చేస్తే సిఎస్కే ముగ్గురు విదేశీ ప్లేయర్లతోనే ఆడాల్సి ఉంటుంది. బ్యాటింగ్లో బ్రేవిస్, స్పిన్ బౌలర్గా నూర్ అహ్మద్, పేసర్గా ఎల్లిస్ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ కాబట్టి వీరితో పాటు ఇంకొకరు ఫారెన్ ప్లేయర్ ఎవరనే విషయానికి వస్తే షాట్ మాత్రమే ఆప్షన్గా కనిపిస్తున్నాడు. ఎందుకంటే సిఎస్కే మిడిల్ ఆర్డర్లో మాత్రమే ఒక ప్లేయర్కు ఛాన్స్ ఉంది. దీంతో ఇప్పుడు ఆ స్థానంలో కార్తిక్ శర్మ కోసం షాట్ను తప్పించే సాహసం చెన్నై సూపర్ కింగ్స్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. మరి 14.2 కోట్ల రూపాయల ప్లేయర్ కోసం సిఎస్కే ఏదైనా ప్రయోగాలు చేస్తుందా, లేకపోతే బెంచ్కు పరిమితం చేసి ఊరకనే డబ్బులు ఇస్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ విషయంలో సిఎస్కే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.